రాబోయే తరం స్వామి హరినారాయణ గారు ఇక్కడ తాళపాక హరినారాయణ గారు విచ్చేయడం ఎంత అదృష్టం, ఏ పూర్వజన్మ సుకృతమో కదా ఈరోజు వారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగలిగితే మన జీవితం ధన్యం. ఒక్కసారి స్వామి అందరితో గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష. అమ్మ కార్యక్రమంలో మనము ఇక్కడ మీరు దీపాలు వెలిగిస్తారు, సహకరించవలసిందిగా మనకి. Sir. అయ్యప్ప కూర్చోండి సార్ ఒకసారి ఇప్పుడు కవర్ చేసుకుంటా అలాగే సార్ సునీత గారు లేకపోతే తెలిసిన చాలా బాగా చేస్తారు
శంకర మఠంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవాళ యాదృచ్ఛికంగా వైకుంఠ ఏకాదశి అవడం, శ్రీ గీతా ప్రచార సమితి వారి కార్యక్రమం, తిరుపతి నుంచి తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 12వ వంశస్థులైనటువంటి తాళ్ళపాక స్వామివారు సాక్షాత్తు శంకరమఠానికి విచ్చేయడం, ఇవన్నీ కూడా చాలా సుకృతమైనటువంటి సందర్భాలు. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా శంకరమఠం అధ్యక్షులు శ్రీ రవిరాజు గారిని, తాళ్ళపాక స్వామివారిని, ఎండూరి కృష్ణమూర్తి గారు గౌరవ అధ్యక్షులు గీతా ప్రచార సమితి వారిని వేదిక మీదకు రావలసిందిగా ప్రార్థిస్తున్నాం. డాక్టర్ శ్రీ రవిరాజు గారిని స్వామివారిని పూర్వమాలతో సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుస్వామి రెడ్డి గారిని పుష్పగుచ్చంతో స్వామివారిని సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ ఎండూరి కృష్ణమూర్తి గారిని స్వామివారికి వస్త్రాలంకరణ చేయవలసిందిగా ప్రార్థన. శ్రీ కంబంబాటి భాస్కర్రావు గారిని ఫలములతో స్వామివారిని సత్కరించవలసిందిగా ప్రార్థన. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారి దివ్యమైనటువంటి ప్రవచనాన్ని మాకు ఇవ్వవలసిందిగా తాళ్ళపాక స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. ఈరోజు చాలా గొప్ప శుభదినం. ఎన్నో విషయాలు భగవంతుని గురించి శంకర మఠంలో గురువుల అనుగ్రహ ప్రసాదంతో ఆ శ్రీమన్నారాయణుడు చరిత్ర
అన్నమాచార్యులు రచించినటువంటి సంకీర్తన భావాలు ఎటువంటివి అని నేను చెప్పాలనుకున్నా, కానీ సమయం ఆచార్యులు గురువుగారులు మనకు ఇవ్వలేదు. తిరుమల స్వామి అంటే ఏమిటి, ఎటువంటి వారు వెంకటేశ్వర స్వామి 32,000 సంకీర్తన కుసుమాలతో అర్పించినటువంటి అన్నమయ్య భావన ఎటువంటిది. తిరుమలలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణే తదే అన్నారు. ఆ వైకుంఠనాథుడు తన భార్య వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఈ భూలోకాన్ని వచ్చినటువంటి ఆయన. అంటే వైకుంఠం శూన్యమైపోయింది. ఆయన ఎక్కడరా ఉన్నాడు అంటే, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటే అక్కడే ప్రత్యక్షమై ఉంటాడు. 24 ఏకాదశుల్లో ఈరోజు చాలా విశేషమైనటువంటి ఈ ఒక్కరోజు, ఈ ఏకాదశి రోజు నిన్న రాత్రి నుంచి ఉపవాసము, ఈరోజు ఉపవాసము, జాగారము, రేపు ద్వాదశి రోజు పరిపూర్ణంగా భగవంతుడికి మనసుని, నేత్రాన్ని, బుద్ధిని అర్పణం చేస్తే ఆ వైకుంఠనాథుడి అనుగ్రహం కలుగుతుంది. ఉపవాసం, ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం. దాన్ని ఎవరి దగ్గర ఉపవాసం, ఎవరి దగ్గర చేరాలి? కొంతమంది గురువారం రోజు ఉపవాసం ఉంటారు, నేను సాయిబాబాకని. కొంతమంది మంగళవారం రోజు ఉంటారు, నేను సుబ్రహ్మణ్య స్వామి. కొంతమంది శనివారం రోజు ఉపవాసం ఉంటారు, వెంకటేశ్వర స్వామికి అనేసి. కొంతమంది శివుడికి సోమవారం ప్రీతికరమైన సోమవారం ఉపవాసం అని. అంటే వారంలో ఒక్కొక్క దేవుడి పట్ల ఉపవాసం ఉంటూనే ఉంటారు. ఉప అంటే ఉండటం, చేరువ. భగవంతుని చేరువు కావాలి అంటే ఎలా చేరువు కావాలి? ఉపవాసం ఉండాలా, జపం చేయాలా, తపస్సు చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా? ఏది చేస్తే భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందిరా అనే దాన్ని కూడా అన్నమాచార్య సంకీర్తనలో వర్ణించినాడు ఆయన. 24 ఏకాదశుల్లో ఈరోజు పరిపూర్ణంగా మనసుని, ఏకాగ్రతను భగవంతుడి పట్ల మనం సమర్పిస్తే 23 ఏకాదశులలో చాలా పవిత్రమైనటువంటి అన్ని ఏకాదశుల కంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. ఉత్తర ద్వారం తెరుస్తారు. ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళ జన్మ పునీతులమవుతుంది. ఈరోజు నేను మామూలుగా 11 ప్రదక్షిణాలు చేస్తాను ప్రతి సంవత్సరం తిరుమలలో ఉత్తర ద్వారాన్ని. ఎందుకు 11 ప్రదక్షిణాలు రా అంటే, ఒకటి నాకు, రెండోది మా ఆవిడ కోసం, మూడోది మా పిల్లల కోసం, నాలుగోది ఒక కుటుంబం కోసం, ఐదోది వంశం కోసం అని, ఆరోది నాతో ఎవరు సన్నిహితంగా ఉన్నారో వాళ్ళు, ఏడోది నేనెప్పుడు ఈ ద్వారం చుట్టూ నేను తిరుగుతూ ఉండాలి జీవితాంతం అనేది, ఎనిమిదోది ఎవరింటికి నేను వెళ్తున్నానో వాళ్ళు భగవంతుడి పట్ల సన్నిహితంగా ఉండాలి అనేసి, 9 ప్రతి ఒక్కరికి గ్రహాలు బాగుండట్లేదు, ఎవరైతే నేను చూస్తానో వాళ్ళు నన్ను చూస్తారో, ఈ 2 కళ్ళతో నేను భగవంతుని చూస్తాను కాబట్టి వాళ్ళల్లో ఉండేటివి గ్రహాలంతా నిర్మూలం కావాలి అనేసి 9వ ప్రదక్షిణ. 10వ ప్రదక్షిణం అది. దశామూర్తి అవతారాలు పేర్లు మనం వినే ఉంటాము. ఒక్కొక్క యుగంలో కొన్ని అవతారాలు ఎత్తినటువంటి మహానుభావుడు ఆయన. ఆ అవతారాల్లో మనకు రాముడు అంటే ఇష్టం, కృష్ణుడు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఈ దేవుడి ఇష్టం, ఆ దేవుడి ఇష్టం అని చెప్తూ ఉంటాం. ఆ దశావతారాల్లో ప్రతి ఒక్క దేవుడు అందరికీ ఇష్టమైనప్పుడు
ఏ దేవుడు ఏ మనిషికి ఇష్టమో వాళ్ళందరూ బాగుండాలి, ఏ దేవుణ్ణి పూజించినా అనే స్థితి ఉంది. మరి చివరిగా 11 ప్రదక్షిణ చేస్తాను. ప్రతి సంవత్సరం 11 ప్రదక్షిణాలు చేస్తాను, కానీ ఈరోజు 3 చేశాను. ఎందుకంటే దానికి కూడా రిస్ట్రిక్షన్. తిరుమల దేవస్థానం వాళ్ళు ఎక్కువగా ప్రదక్షిణాలు చేయకూడదు, చాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు అని 11 ప్రదక్షిణ చేస్తూ అక్కడే కూర్చొని గాయత్రి జపం చేసుకుంటూ ఉంటాను నేను. అందుకని 11 ప్రదక్షిణాలు ఎప్పుడూ చేస్తూ ఉంటాను. మరి 11కి విశేషమైన విశిష్టత ఏంటి అనేది ఉంటుంది. ఒక్కొక్క అంకెకి, ఒక్కొక్క సంఖ్యకి చాలా విశేషమైన విశిష్టతలన్నీ ఉన్నాయి. ఇది ఆ స్వామివారి తిరుమల క్షేత్రంలో ఆ వైకుంఠనాథుని రాత్రి ఏకాంత సేవలో స్వామివారిని శయన మండపంలోకి వేయించేపు చేసి ఆయన్ని పనుకోబెట్టి 4 సంకీర్తనలు గానం చేసి ఏకాదశి పర్వదినాన ఈరోజు సుప్రభాతంలో, అంటే 30 రోజులు సుప్రభాతం ఉండదు. గోదాదేవి రోజుకొక్క పాసురం చొప్పున 30 పాసురాలు రోజుకొక్కటి రచించింది కాబట్టి కృష్ణుని మీద తిరుప్పావై చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు తిరుప్పావై చేసిన, సుప్రభాతం చేసిన అన్నమయ కీర్తనలు నేను పాడుతూ ఉంటాను. అలా ఈరోజు స్వామివారిని సుప్రభాతంలో ఆ తిరుప్పావైలో మేల్కొలుపు కైంకర్య ఆరాధన చేసి భగవంతుడు ఈరోజు నాకు ఇక్కడికి పంపించి మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం నాకు కలిగింది. ఎందుకురా అంటే, నేను మీ కళ్ళను నేను చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. రేపు నేను తిరుమలకి వెళ్ళానంటే ఇదే కళ్ళతో నేను భగవంతుని చూస్తాను కాబట్టి, ఈ 2 కళ్ళతో ఆయన్ని నేను చూస్తాను, ఆయన నన్ను చూస్తాడు కాబట్టి మీరందరూ ఆ భగవంతుని చూసినట్టే. అటువంటిది అసలు గురువులు అంటే ఏంటి, ఆచార్యులు అంటే ఏంటి, ప్రతి ఒక్కదాన్ని కూడా అసలు పూజ అంటే ఏంటి, కైంకర్యం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, అర్చన అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, దేవుణ్ణి ఎలా చూడాలి అనే దాన్ని ప్రతి ఒక్కటి అన్నమాచార్యులు సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి తాళ్ళపాక అన్నమాచార్యులు. వారి నుంచి నేను 12వ తర వారసులుగా అన్నమాచార్యులు, పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, తిరువేంగనాథాచార్యులు, అప్పలాచార్యులు, కోనప్పాచార్యులు, శేషాచార్యులు, రాఘవాచార్యులు, కృష్ణమాచార్యులు, అనంతాచార్యులు, మా ముత్తాత గారు శేషాచార్యులు, మా తాతగారు రామాచార్యులు, మా తండ్రి గారు. నా పేరు తాళ్ళపాక స్వామి. 11 మంది పూర్వీకులు పంచపచ్చ పరమాన్నాన్ని పుష్టాన్న భోజనంగా తిని తీపి, కారం, పులుపు, వగరు, చేదు నానా రుచులతో భోంచేసి ఆ ఎంగిలి తీర్థాన్ని పుచ్చుకొని ఈరోజు నేను స్వామి దగ్గర నిత్య సంకీర్తన గానం చేస్తున్నానంటే అది రుచులు కాదు, స్వామిలో ఉండేటువంటి ప్రవళికలు. సుప్రభాతంలో, తోమాల సేవలో, అర్చన సమయంలో, అభిషేకంలో, ఆరాధనలో భగవంతుడు ఎలా ఉంటాడనే దాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. ఆయన భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, కైంకర్యం అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ప్రతిదాన్ని ఎలా చూడాలి భగవంతుని. ఏదో గుళ్ళకి వెళ్తూ ఉన్నాము, ఏదో దేవుని చూస్తున్నాం, 10 రూపాయలు ఇచ్చినాము, అర్చన చేస్తున్నాము, ఏదో 4 మంత్రాలు చదువుతున్నాడు, కేశవాయనమ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణుమేమ, సూనా, త్రికృమాయనమ, మీ పేరేంటి, మీ గోత్రమే అని చెప్పేసి ఒక టెంకాయ, నారికేలం, పొలది, పుష్పకాలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఏ గుడితో భగవంతుని ఎప్పుడు చూడాలి? అర్చన చేసేటప్పుడు మన సంకల్పం కోరుకోవాలా లేదా? ప్రతి ఒక్కదాన్ని సంకీర్తన రూపంలో రచించినాడు. అసలు నుదుటున్న తిలకం ఎందుకు పెట్టుకోవాలి? ఎవరి కోసం? సనాతన హిందూ సాంప్రదాయం అనేసి నుదుటున్న తిలకం పెట్టుకుంటున్నామా? లేదా భగవంతుడు వైష్ణవ దేవుడు నామము, శైవదేవుడు విభూది, తాయార్లు కుంకుమ, గురువులు చందనం పెట్టుకుంటున్నారని వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం పెట్టుకుంటున్నామా? లేదా మన ఆరోగ్యం కోసం పెట్టుకుంటున్నాం? ప్రతి ఒక్కదాన్ని సంకీర్తన రూపంలో దేవుణ్ణి ఎలా చూడాలి, ఎప్పుడు ఆరాధన చేయాలి. తిరుమల క్షేత్రంలో అన్నమయ్య కైంకర్యం అంటే 3 సేవా కైంకర్యాలు తాళ్ళపాక అన్నమాచార్య వంశస్థులు 1408, 1503 వరకు 95 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి, తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు రచిస్తే అందులో మనకు లభ్యమైన అడవి 14,000 సంకీర్తనలే.
ఇవే శ్రవణార విందంగా ఉంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి సంకీర్తనలు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఆధ్యాత్మికము, శృంగారము, వైరాగ్యము, జ్ఞానము, భక్తి అని 4 రకాలుగా సంకీర్తన రచించిన అన్నమాచార్యులు వారి సంతతి నుంచి నేను జన్మించి వారి దగ్గర ఆ సంకీర్తన భావం ఎటువంటిది, భగవంతుని ఇలా చూడాలా, ఇలా అనుగ్రహం పొందాలా, ఏ ధర్మంతో ఉండాలి, మనం ఏ ధర్మాన్ని మనం ఆచరించాలి, ఋషి ధర్మమా, దేవతల ధర్మమా, దేవుడి ధర్మమా, ఋషి ధర్మమా, మానవ ధర్మమా, రాక్షస ధర్మమా, ప్రకృతి ధర్మమా, ఏ ధర్మం మనం ఈ కలికాలంలో నిర్వర్తించాలరా అంటే వ్యక్తి ధర్మం నిర్వర్తిస్తున్నాము. ఈ వ్యక్తి ధర్మంలో రాక్షస ధర్మం కలుస్తుంది కాబట్టి మానవ ధర్మాన్ని ఎవరూ ఆచరించట్లేదు, పాటించట్లేదు. అది కూడా సంకీర్తన రూపంలో రచించాడు. ఒక్కొక్క సంకీర్తన వింటూ ఉంటే ఇంతేనా, భగవంతుడితో మనం పక్కన కూర్చొని మాట్లాడచ్చా, అరే మన ఫ్రెండేనే భగవంతుడు, అరే మన ఇంటికి పిలిస్తే వచ్చేస్తాడే, నా స్నేహితుడే భగవంతుడు అన్న విధంగా ఉంటుంది వాడు సంకీర్తన భావనలు. ఆ మాదిరి ఆరాధన చేయాలి. భక్తి అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? మనము పిల్లలకి ప్రేమ చూపిస్తాము, స్నేహితులకి ప్రేమ చూపిస్తాము, ప్రియురాళ్ళకి ప్రేమ చూపిస్తాము, పక్కనుండే వాళ్ళకి బంధువులకి ప్రేమ చూపిస్తాం. మరి భగవంతుడికి ప్రేమ చూపిమా? భగవంతుడికి ప్రేమ అవసరం లేదా? మరి అటువంటి ఆయనకి ఏ ప్రేమ కావాలి? రాముడికి ఏ ప్రేమ కావాలి? రాముడు 2 పట్టుకున్నాడు, కృష్ణుడు 2 పట్టుకొని మళ్ళీ 1 వదిలేశాడు. ఈ వెంకటేశ్వర స్వామికి కూడా ప్రేమ కావాలి. ఎందుకురా అంటే కొన్ని వందల సంవత్సరాలు ఎండ వాన, ఎండనక వాననక చలి అనక దప్పికనక ఆహారం అనక కొండ కోణల్లో తిరిగినాడు కాబట్టి ఏ మానవ మాత్రుడు సహాయం చేయలేదు కాబట్టి కనిపించట్లేదు కాబట్టి ఆయనకి ప్రేమ తెలియదు. ఒక్క మానవుడు కనిపించేటప్పటికి అరే వీడు నాలాగే ఉన్నాడు అనేసి ఆయన చూసేటప్పటికి ఇతని ప్రేమ అతనికి అందించినాడు, అతని ప్రేమ ఇతను పొందినాడు. అప్పుడు తెలుసుకున్నాడు, ఓహో ప్రేమ అంటే ఇటువంటిదా, నాకు కూడా అందరూ ప్రేమ చూపించాలి అనేది. వెంకటేశ్వర స్వామికి ప్రేమ, ఎటువంటి ప్రేమ కావాలి ఆయనకి? మరి భగవంతుడితో మాట్లాడాలి అంటే మనకేం కావాలి? నీత్యా, న్యాయమా, సత్యమా, ధర్మమా, భక్త్యా, ఈ 5 ఏది ఉంటే భగవంతుడు మనతో మాట్లాడతాడు. నేను ధర్మంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను సత్యంగా ఉన్నాను అంటే భగవంతుడు మాట్లాడతాడా? ఈ 5తో పాటు ప్రేమ చూపించాలి. దాన్నే భక్తి ప్రేమ అన్నాడు. అది కూడా అన్నమాచార్యులు రచించాడు ఒక కీర్తనలో. ఇలా ఉంటాయి వారి కీర్తనలు, భావనలు తెలుసుకోవాలి. ఏదో శ్రవణార విందంగా సంకీర్తన విన్నామో, ఈ రాగం బాగుంది, అదే సాహిత్యం పర్వాలేదు, ఆ సినిమాలో బాగా పెట్టాడురా, చాలా బాగుంది కాదు. ఆ సాహిత్య భావన ఏంటి, తాత్పర్యం ఏంటి, అర్థం ఏంటి, జ్ఞానార్థం ఏంటి? ఎందుకు అన్నమాచార్యులు అన్ని వేల కీర్తనలు భగవంతుడి మీద రాశారు. ప్రకృతిని వర్ణించి సంకీర్తన రాశాడు. ఇతిహాసాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం, ప్రబంధాలు, ద్రవిడం, భగవద్గీత ఇవన్నీ ప్రతి పుస్తకాన్ని 18 సార్లు చదివి సంకీర్తనలు రచించాడు. లేకపోతే భగవంతుని అణువు చూసి వర్ణించి సంకీర్తనలు రాశాడు అన్న విధంగా ఉంటుంది వారు రచించిన సంకీర్తన భావనలు. అలా ఏకాంత సేవ, సుప్రభాతము, కళ్యాణోత్సవం అని 3 కైంకర్యాలు తిరుమలలో అన్నమయ్య కైంకర్యంగా వాళ్ళ వంశస్థులు చేస్తూ ఉన్నారు. ఉదయం సుప్రభాత సమయంలో ప్రపంచాన్ని రాజును మేల్కొలుపు సంకీర్తన కైంకర్య ఆరాధన. భగవంతుడప్పుడు గురుస్థానంలో ఉంటే అన్నమాచార్య శిష్యుడు, వెంకటేశ ఏడుకొండలవాడ, ప్రకృతి వికసిస్తున్నది, మేలుకోవయ్యా శ్రీ వెంకటేశ అనేసి పెద్ద తిరుమల ఆచార్యులు ఒక కీర్తన వర్ణించి రాశాడు. అన్నమాచార్యులు కూడా సుప్రభాత కీర్తనలు చాలా ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు పెద్ద తిరుమల ఆచార్యులు రాసిన సంకీర్తనే గానం చేస్తూ ఉంటా. మేలుకోవయ్య శ్రీ వెంకటేశ, మేలుకొని మమ్మల్ని ఏలుకోవయ్య అనేసి. మధ్యాహ్నం జరిగేటువంటి కళ్యాణోత్సవంలో తాయార్లిద్దరూ తాళపాక వారింటి ఆడబిడ్డలుగా మేము కన్యాదానం చేస్తే అభిజిత లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న విధంగా స్వామివారికి కళ్యాణోత్సవం చేస్తుంటే తాయార్లిద్దరు తాళపాక వారింటి ఆడబిడ్డలుగా మేము కన్యాదానం చేస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి తాళపాక వారింటి అల్లుడు, అక్కడ మామగారి స్థానం అన్నమాచార్యులది. ఉదయం శిష్యుడు, మధ్యాహ్నానికి మామగారు అయిపోయినాడు.
రాత్రి ఏకాంత సేవా సమయంలో శయన మండపంలో ఒక మంచము, పరుపు, 2 దిండ్లు, దాని మీద ఒక వస్త్ర సమర్పణ చేసి భోగ శ్రీనివాసమూర్తిని వేంచేపు చేసి ఉయ్యాలూపుతూ లాలి ఉయ్యాల జోల అని సంకీర్తనలు గానం చేస్తుంటే అక్కడ భగవంతుడు చిన్న పిల్లవాడు, అన్నమాచార్యుడు తల్లి. పిల్లల్ని మనం ఉయ్యాల్లో పనుకోబెట్టి ఊపుతూ ఉంటాం. ఆ మాదిరిగా అన్నమాచార్యులు అక్కడ కీర్తన పాడుతూ ఉంటే స్వామి కూడా అరే నా తల్లి పాడుతూ ఉంది, నేను ఉయ్యాల్లో పనుకో ఉన్నాను, నేను నిద్రపోతానులే, కానీ నువ్వు కీర్తన పాడుతూ ఉండు అంటాడు అన్నమాచార్యుని. అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక బిడ్డ, అన్నమాచార్యులు ఒక తల్లి ఉయ్యాలలో ఊపుతూ సంకీర్తన గానం చేస్తూ ఉంటారు. అవన్నీ లాలనుచును చేరు లలనలిరుగడల, లాలనుచును చేరు లలనలిరుగడల, బాలగండవర గోపాల నేను చాల లాలి 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 లాలి. ఉదుట గోబ్బల సరములొయ్యాలలోగా, పదరిగా కలరవము బహుగతులు మ్రోగా, ఒదిగి చెంపల కోపులొక్కింత వీగా, ముదురు చెమటల నలికముల దోపదోగా, లాలి 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 లాలి. లాలనుచును చేరు లలనలిరుగడల, బాలగండవర గోపాల నేను చాల లాలి 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 లాలి. లలనా జనపాగ లలిత సుమజాప, జల జలోచల దేవ సద్గుణ కలాప, తలపు లోపల మెలగు తత్వ ప్రదీప, బలిరగండవరే సుపరమాత్మ రూప లాలి 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 లాలి. ఈ కీర్తన పాడుతూ ఉంటాడు. ఆ ఏకాంత సేవ సమయంలో 7 గంటలకి తోమాల సేవ జరుగుతుంది రాత్రిపూట. 7:30 నుంచి భగవంతుడికి గంగాలలో స్వామివారి ప్రసాదం నివేదన చేస్తారు. 8 గంటలకి సర్వదర్శనం వదిలేసిన తర్వాత ఏకాంత సేవ వరకు దర్శనం పోతూ ఉంటుంది. దర్శనాలంతా అనంతరం స్వామివారికి సర్కారు హారతి అని జరుగుతుంది. ఈ సర్కారు హారతి అయిన తర్వాత స్వామివారికి తోమాల సేవలో సమర్పణ చేసినటువంటి పుష్పాలన్నీ నిర్మాల్యం చేస్తారు. ఆ నిర్మాల్యం చేసేటప్పుడు అన్నమాచార్యులు ఆయన పొగుడుతూ పాడుతూ ఉంటాడు. అయ్యా నువ్వు ఆరుడువయ్యా, సూర్యుడువయ్యా, ప్రపంచంలో నేను ఒక రాజువయ్యా, నీకు ఉదయం నుంచి రాత్రి వరకు షోడశోపచారాలతో ఉపచారాల ఆచారాలన్నీ జరుగుతూ ఉంది అనేసి, షోడశకళానిధికి షోడశోపచారములు, షోడశకళానిధికి షోడశోపచారములు, జాడతోడని చలును సమర్పయామి, జాడతోడని చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము నిమ్మినిదే, అలగగా జనకునకు ఆర్ఘ్యపాద్యాచమనాలు, జలది సాయికిని మార్జనమిదే,
షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి, జాడతోడని చలును సమర్పయామి. వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే, సరి శ్రీమంతునకు భూషణములివే, ధరణీధరునకు గంధ పుష్పధూపములు తిరమిదే, కోటి సూర్య తేజోనకు దీపము, అమృతమదనునకు అదివో నైవేద్యము, గమిచంద్ర నేత్రునకు కప్పుర విడెమో, అమరెన శ్రీ వేంకటాద్రి మీద దేవునకు తమితో ప్రదక్షిణాలు దండములు ఇవిగో. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడని చలును సమర్పయామి, జాడతోడని చలును సమర్పయామి, సమర్పయామి, సమర్పయామి. ఈ కీర్తన అయ్యా భగవంతుడు అంటూ ఉంటాడు, నేను తలపాకు అన్నమయ్య ఏకాంత సేవకి సమయం అవుతుంది, నాకు అర్చకు స్వాముల వారు ఏదో ఒక వస్త్రం వేసి పనుకోబెడుతున్నారు, నాకు ఒక మంచం మీద పనుకోవాలనింది అంటారు స్వామి. అయ్యో ఈ సమయంలో మంచం ఎక్కడ దొరుకుతుంది స్వామి అనేసి మంచం కోసం వెళ్తాడంట. చూడండి, ఏదో తిరుమల క్షేత్రంలో ఎక్కడైతే వైష్ణవ ఆలయాలు ఉన్నాయో అక్కడ ఎప్పుడూ ఏకాంత సేవ సమయంలో స్వామివారికి ఏదో నివేదన చేస్తూ ఏకాంత సేవ చేస్తూ ఉంటారు అన్ని ఆలయాల్లో. కానీ ఏదో ఒక మంచం వేసేసారు, ఒక పరుపు వేసేసారు, 2 దిండ్లు వేసారు, దాని మీద ఒక వస్త్ర సమర్పణ చేసేసారు, ఏకాంత సేవ అయిపోయింది, హారతి అయిపోయింది, పోదాం పదండి. అసలు మంచం ఎక్కడి నుంచి వచ్చింది స్వామికి? అసలు పరుపు ఎవరు? ఆ 2 దిండ్లు ఏంటి? దాని మీద ఒక వస్త్రం ఏంటి? ఆ 4 గొలుసులు కట్టుంటారు స్వామికి. వాళ్ళు ఎవరు అసలు? ఏదో గొలుసులు వేసి స్వామికి ఉయ్యాలు ఊపుతున్నారే అనుకున్నారు. గొలుసులు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు పరుపు ఎవరు? అసలు మంచం ఏంటి? దానిపైన ఒక వస్త్రం ఏంటి? ప్రతిదాన్ని ఆయన వర్ణించాలి. అలా దేవతలనంది పిలిచారంట, అయ్యా నా స్వామికి ఒక మంచం అడుగుతున్నారయ్యా అంటాడంట. దేవతలు ఇతనికి పరీక్ష పెడతాడు స్వామి పాపం. కానీ ప్రతి పరీక్షకి నెగ్గుతాడంట అన్నమాచార్యులు. నా స్వామి నన్ను మంచం అడిగినాడు, ఎంతమంది అర్చకులు ఉన్నారు, పరివారికులు ఉన్నారు, పరిచారికులు ఉన్నారు, ఇంతమందిని అడగకుండా నా స్వామి నన్నే మంచం అడిగినాడు అంటే ఆయనకి నా మీద ఎంత భక్తి ఉంటుంది, నేనంటే ఎంత ఇష్టమో స్వామికి. అంతే నన్నే అడిగినారంటే నేను తీసుకురావాలి కదా. కానీ మానవులు అల్లిన మంచం నా స్వామికి నేను ఎలా సమర్పణ చేస్తాను? దేవతలు అల్లిన మంచం నేను నా స్వామికి సమర్పణ చేయాలి అని గగనానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. అక్కడి నుంచి మంచం తీసుకొని వస్తాడు, సమర్పణ చేస్తాడు. అన్నమయ్య మంచం తెచ్చావు, ఎందుకంటే ఒక అరగంట 3/4 గంట సేపు పడుతుంది ఆ మంచం అంటే ఏంటి అనేది. సమయం లేదు కాబట్టి మంచం వచ్చేసింది, దాని గురించి విశదీకరించే సమయం లేదు కాబట్టి. స్వామి అంటాడు, అన్నమయ్య మంచం తెచ్చేసావు, నేను పనుకుంటే కింద పడిపోతానయ్యా అంటే. అయ్యో స్వామి, దేవతలను అడిగినాను, వాళ్ళు ఏదో 4 కొయ్యల్లాగా ఇచ్చారు, ఇదే మంచం అనుకోని నేను తెచ్చేసాను స్వామి అంటే మళ్ళీ గగనానికి వెళ్తాడు. ఏంటి దేవతలారా, మా స్వామికి మంచం అడిగితే 4 కొయ్యలు ఇచ్చారే, మా స్వామి పడుకుంటే పడిపోతారు. అన్నమయ్య ఇది దేవలోకం, ఇది గగనలోకం. ఈ గగనలోకంలో మంచం మీద పడుకుంటే ఎవరు కింద పడిపోరు, మంచం మీదే ఉంటాడు. మరి మా స్వామి అది భూలోకమయ్యా, ఎవరు పనుకుంటే కింద పడిపోతారు, దానికి ఒక నవారా కావాలి, ఒక పట్టీ కావాలి అంటారు. ఓహో, నాకు తెలియదుగా స్వామి, ఇప్పుడే చెప్తున్నారు. అయితే నవారా అంటే మా ఊళ్ళల్లో నవారా అంటారు, ఇక్కడ ఏమంటారో తెలియదు, పట్టీ అంటారా నవారా అంటారా? నవారానేనా? మరి పట్టీ వస్తుంది అల్లుకుంటే మళ్ళీ స్వామి మీకు మంచం వచ్చేసింది, నవారా పట్టీ వచ్చేసింది, రండి స్వామి పనుకుంటూ ఉంటే. అన్నమయ్య గగనం నుంచి మంచము పట్టీ తీసుకొని వచ్చావు, కానీ నాకు మెత్తగా పనుకోనుందయ్యా, ఆదిశేషుడి మీద ఆ వైకుంఠంలో నేను నిద్రించేవాడిని, నాకు మెత్తగా పనుకోవాలంది అంటారు. మళ్ళీ గగనానికి పరిగెత్తుకెళ్తాడు ఆయన.
దేవతలు తిడతారు, ఏమయ్యా ఎన్నిసార్లు వస్తావు, నీ స్వామి గురించి తెలియదు, ఒకటి ఇచ్చినావంటే ఇంకోటి అడతాడు, ఇంకోటి ఇస్తే ఇంకోటి అడతాడు, మీ వైకుంఠనాథుడి సంగతి మాకు తెలుసయ్యా, అందుకని లేదని చెప్పే, తెలియదని చెప్పే, రాదని చెప్పే, నేను పోనని చెప్పే. లేదు స్వామి, నా స్వామి ఏమడిగినా నేను లేదు, రాదు, పోలేదు, పోను, చూడలా, తెలియదు, ఇటువంటిది ఏది నేను ఈ పదాలు వాడను, నా స్వామి ఏదడిగినా సరే ప్రాణమైనా నేను ఇచ్చేస్తాను, నా స్వామికి ఒక పరుపు కావాలంటాను అంటాడు. మళ్ళీ పరుపు కూడా వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? అదే పరుపు వచ్చిన తర్వాత, అన్నమయ్య నేను నా వైకుంఠంలో ఇలా పనుకునేవాడినయ్యా, నాకు ఒక మెత్తగా 2 దిండ్లు కావాలి అంటాడు. మళ్ళీ గగనాన్ని పరిగెత్తుకుని వచ్చి 2 దిండ్లు తీసుకొని వస్తాడు. మళ్ళీ అన్నమయ్య దిండ్లు తెచ్చావు, ఆ దిండ్లు పరుపు నాకు కనిపించకూడదు, దాని మీద ఏదైనా ఒక వస్త్రం సమర్పణ చేయవయ్యా అంటాడు. మళ్ళీ గగనానికి పెట్టుకొని వస్త్రం తీసుకొని వస్తాడు. ఆయన పాపం చూడండి అన్నమాచార్యులు ఎన్నిసార్లు తిప్పుతాడో. మళ్ళీ వస్త్రం తీసుకుని వచ్చిన తర్వాత, అన్నమయ్య నాకు ఏకాంత సేవకి సమయం అవుతుంది, కానీ ఏంటి మంచం కింద ఉంది, ఇది ఊగదా అంటాడు. అది ఊగదు స్వామి, మీరు అడిగినటువన్నీ మంచము, పరుపు, దిండ్లు, వస్త్రము అన్నీ వచ్చేసింది, రండి స్వామి పడుకుంటా. మా అమ్మ చిన్నప్పుడు నన్ను ఉయ్యాల్లో వేసి నేను మళ్ళీ నిద్ర లేచేంత వరకు ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటుందయ్యా, ఈ ఉయ్యాల ఊగదా, ఈ మంచం ఊగదా అని అంటాడు. స్వామి దానికి ఒక 4 గొలుసులు కావాలి, అది కూడా తెచ్చేయకూడదా అంటాడు. మళ్ళీ గగనాన్ని పట్టుకుంటే దేవతలు మళ్ళీ ఎందుకు వచ్చావయ్యా అంటాడు. నా స్వామికి మీరు తిట్టనంటే కొట్టనంటే ఇంకొక్కటే అడుగుతాను, అడగవయ్యా, మా స్వామికి 4 గొలుసులు కావాలి. గొలుసులా? ఇక్కడెందుకు ఉంటుందయ్యా గొలుసులు, మీ భూలోకంలో గొలుసులు ఉంటాయి, ఇక్కడేం గొలుసులు ఉండవు అంటారు. లేదు స్వామి, నా స్వామికి 4 గొలుసులు ఇస్తే మా స్వామి పనుకొని ఉయ్యాల్లో ఊగాలంట, 4 గొలుసులు ఇచ్చేయండి అని సాష్టాంగ ప్రణమిళ్ళి 1108 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే, ఉరుములు మెరుపులతో మేఘాలతో ఆ వర్షం పడుతూ ఉంటే తుడుచుకుంటూ దాన్ని పిండుకుంటూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకో తపన, నా స్వామి నన్ను అడిగాడు, నేను ఇది తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళకపోతే నేను వైకుంఠం నుంచి ఈ గగనం చేత్రం నుంచి నేను నా భూలోకానికి వెళ్ళి నేను స్వామికి నేను తేలేదు, క్షమించు స్వామి అని నేను ఎలా నా ముఖాన్ని చూపించేది. నా స్వామికి 4 గొలుసులు ఇచ్చేయండి, మంచం ఇచ్చేయండి, పరుపు ఇచ్చేయండి, దిండ్లు ఇచ్చేయండి, వస్త్రం ఇచ్చేయండి అని పరిగెత్తుకుంటూ ఉంటాడు ఆయన. చివరిగా ఆ గొలుసులు వస్తుంది, దానికి ఒక కీర్తన రాశాడు. వేదముల రత్నాల గొలుసులై అమర, వేదాంతమ పరంది తొట్లగా నమర, నాదమో ప్రణవమో పానుపై అమర, ప్రణవార్ధమై చెట పవలింపు స్వామి, జో జో దీన జనవనలోల, జో జో యదుకుల తిలక గోపాల, జో 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 జో. ఈ పాట పాడుతూ ఉంటే ఆ గగనంలో మొత్తం నిండిపోయిందంట. ఏది నిండిపోయింది? ఆ మంచము భూలోకానికి రాలేదు, అంతా గగనంలోనే ఉందన్నాడు స్వామి. అన్నమయ్య మంచము, పరుపు, దిండ్లు అన్నీ తెచ్చినానన్నావు, ఎక్కడుంది స్వామి? అదన్నీ గగనంలో ఉంది స్వామి, అది రావట్లేదు అంటాడు. అన్నమయ్య నువ్వు ఒక సంకీర్తన పాడవయ్యా, అవన్నీ పరిగెత్తుకొని వస్తుంది అంటాడు. స్వామి ఆ మొక్క ముందే చెప్పుంటే నేను అన్ని కీర్తనల్లో పాడుంటాను కదా, ఇప్పటిదాకా నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగావే, అప్పుడే కీర్తన పాడుంటే అవన్నీ వచ్చేసి ఉంటుంది. నాకు కావాలి అని అడిగాను కాబట్టి నిన్ను పోయి తెమ్మన్నాను, నేనేమైనా చెప్పానా నీకు? నేను నాకు కావాలి అని అడిగాను, నువ్వే పోయినావు గగనానికి, ఆ లోకానికి ఈ లోకానికి వెళ్ళేసి వచ్చినావు, కానీ నేను పొమ్మనలేదు, నువ్వే వెళ్ళావు. అటువంటి సంకీర్తన భావన. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల, పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపని ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల.
ఉదయాస్త శైలంబులునరగా బములైన ఉడుమండలము మోచె ఉయ్యాల అదన ఆకాశ పదమడ్డ దూలంబైన అఖిలంబు నిండని ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గను తింపెన హృదయ ఉయ్యాల కమనీయమూర్తి వేగడ శైలపతి నీకు కడు వేడుకయుండు ఉయ్యాల 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 ఉయ్యాల. గగనం నుంచి ఆ మంచం వస్తుందంట. అది ఎలా వస్తుందంటే గాలి తరంగాల్లాగా ఇలా ఊగుతూ వస్తుందంట ఆ మంచం. అదే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు కూడా తరంగాల రూపంలోనే శ్రవణార విందంగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎలా వస్తుందంటే మన అక్షరాలు ఎలా ఊగుతూ ఉంటుందంట. అదేవిధంగా ఆ మంచము ఆ గగనం నుంచి మొత్తం పృథ్వీ మండలం అంతా అల్లుకునేసిందంట. అక్కడి నుంచి ఇలా ఊగుతూ ఆ వైకుంఠం, తిరుపతి వైకుంఠం దగ్గర మహద్వారానికి యువతల వచ్చి పడిపోయిందంటే పెద్ద శబ్దంతో. అయ్యో ఏదో పెద్ద శబ్దం వచ్చిందనేసి అన్నమాచార్యులు అదేంటి మా స్వామి లోపల ఉన్నారు, మీరందరూ ఇక్కడే ఉన్నారే, రండి లోపలికి. నువ్వు పాడిన పాడికి ఇక్కడ దాకే వచ్చామయ్యా, ఇంకో కీర్తన పడితే లోపలికి వస్తాము, మాకు ఇక్కడ దాకే వచ్చింది అన్నాడు. వెంటనే స్వామి అది బయటే ఉంది స్వామి, లోపలికి రాలేదు అంటే ఇంకొక కీర్తన పాడవయ్యా, అన్నీ లోపలికి వస్తుంది. అలా భగవంతుడితో అలా మాట్లాడినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు. నిద్రించి పాల జలనిధి వలనే ఉద్దిక శ్రీరమణునికి ఉత్తరే పాదములు ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. వేదుగాగ చిత్తగిల్చి విద్యలెల్లనాదరించి బాగుగా కృపారసము పంచి పంచి ఏ గతి పవలిల్చెనో ఎట్ల భోగిల్చెనో భోగేంద్ర రమణుని ఊచరే ఉయ్యాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ఇలా ఆ భగవంతుణ్ణి 32 సంకీర్తన కుసుమాలతో అర్పితం చేసినటువంటి అన్నమాచార్యుడు. సుప్రభాతంలో ఈ కీర్తనలు పాడాలి, ఏకాంత సేవలో ఈ కీర్తనలు పాడాలి. ఏమిరా అంటే భగవంతుడు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు తిరుగుతాడు, ఎప్పుడు తాయార్లతో మాట్లాడతాడు, ఏ విధంగా భగవంతుడు ఉంటాడు అనే దాన్ని కూడా ప్రతిదాన్ని సంకీర్తన రూపంలో రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు. ఒకరోజు అన్నమాచార్యులకి ఇంకా సమయం ఉంది ఏకాంత సేవకి అని పనుకో ఉన్నాడు వారి ఇంట్లో, వారి నివాసంలో. ఏకాంత సేవకి సమయం అవుతూ ఉంది. పాపం స్వామి పరదా తీసి అన్నమయ్య వచ్చాడా, వారు వస్తేనే ఆయన సంకీర్తన పాడితేనే నాకు నిద్ర వస్తుందయ్యా, రాలేదే ఆయన మనసులో బాధపడుతూ ఉన్నారు. పాపం ఆ సమయంలో ఎవరు వెళ్ళి పిలుచుకొని వచ్చేదానికి సమయం లేదు. అర్చకుల వాళ్ళ కైంకర్య ఆరాధనలో ఉంటారు, పరిచారికల ఏమేమి సమర్పణ చేయాలి స్వామికి కైంకర్యానికి అనేసి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈయన అయ్యో ఇంకా అన్నమయ్య రాలేదా అని చూస్తూ ఉంటారు. పాపం వీళ్ళు ఏదో వేసేస్తున్నారు, నాకు సమయం అయిపోతూ ఉంది, ఆయన సంకీర్తన పాడకపోతే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట స్వామి వారి నివాసానికి. నేరుగా వెళ్ళి అన్నమాచార్యులు పనుకుంటా, అన్నమయ్య ఇంకా పనుకో ఉన్నావా, నాకు ఏకాంత సేవకి సమయం అవుతుంది, అర్చకు స్వాములు వారు సంసిద్ధం చేస్తున్నారు, నువ్వు రవయ్య అంటే వెంటనే అన్నమయ్య లేచి, అయ్యో స్వామి నా ఇంటికి వచ్చేసావా, రండి స్వామి కూర్చుంటారు, అయ్యో స్వామి తీర్థం తీసుకుంటారా, క్షీరం తీసుకుంటారా, ఉన్నీలేవయ్యా నాకు అక్కడ సమయం అయిపోతుంది, నువ్వు తొందరగా పరిగెత్తుకొని వచ్చేయి అంటాడు. సరే స్వామి ఇప్పుడే వచ్చేస్తున్నానంటారు. పాపం వెంకటేశ్వర స్వామి పరిగెత్తున్నాడు అనమాట.
అక్కడ ఏం జరుగుతూ ఉందో అని పరిగెత్తుకుంటూ ఉంటూ అన్నమాచార్య, అయ్యో నా స్వామి నా ఇంటికి వచ్చారు, నేను ఆసనం వేయలేదు, తీర్థం ఇవ్వలేదు, కనీసం క్షీరం కూడా ఆయన్ని అడగలేకపోయినానే. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చారనుకో, రండి స్వామి ఇక్కడ కూర్చోండి, ఇదో ఈ ఫ్యాన్ పని చేయలేదు, ఏమనుకోవద్దండి, లోపల ఏసీ ఉంది అంటే ఒక మానవుడికి ఇంకొక మానవుడు వాడికి ఇచ్చేటువంటి మర్యాదని అన్నమాట. అయ్యో దేవుడు నా ఇంటికి వచ్చేసాడే, అతను నేను ఏమీ చేయలేకపోయినానే, అయ్యో నా స్వామి వస్తున్నాను స్వామిని పరిగెత్తుకుంటున్నాడు అనమాట అన్నమాచార్యులు. స్వామి వచ్చేసాను అంటే ఆ రాములు వేరే మేడ దాటుతూ ఉన్నాడంట తిరుమల క్షేత్రంలో. వెంటనే వెంకటేశ్వర స్వామి కింద కూర్చునేసినాడంట. స్వామి నా ఇంటికి వచ్చి నన్ను పిలిచావు, నేను వచ్చే లోపల అలా కింద కూర్చునేసినారు ఏంటి స్వామి? అన్నమయ్యా, నువ్వు వస్తావు పోతావు, కూర్చుంటావు, లేస్తూ తిరుగుతూ ఉంటావయ్యా. నేను ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి కదా, నా కాలు నొప్పి పోయిదా, నేను కూర్చోకూడదా అంటాడు. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తినటువంటి పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తానా, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదమా, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాల. ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగాడు కదా, ఆయన కడిగి నా పాదాలు నల్లగా అయిపోయినాయ్యా అంటాడు. అన్నమయ్య, ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలని ఎవరెవరు ఏ భక్తులు కొలిచారో దాని ఒక సంకీర్తన రూపంలో, స్వామి మీకు ఏకాంత సేవకు సమయం అవుతుంది, రండి స్వామి మంచం పరుపు అన్నీ తెచ్చేసాను. వినరయ్యా, మా మాట వినరు. దేనికి సంబోధించి పాడవయ్యా కీర్తన అంటే దాని మీద చూపిస్తావు దృష్టి. నేను ఎవరెవరికి నా వర్ణించినారు చూడుకు, నా పాదాలు వర్ణించారు, దాని మీద పాడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ మాదిరి పాదాలంటే ఏందో మనం ఆలోచిస్తాం. ఆయన పాదాలు ఎవరెవరు కడిగారు, ఎవరెవరు ఆరాధన చేశారు, ఆ పాదాల విశిష్టత ఏంటి అన్నది కూడా సంకీర్తన రూపంలో రచించాడు ఆయన. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కల్దువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి, వెలలేని వేదములు వెదకి దేచిన చేయి, చిలుకు గుబ్బల కింద చేర్చు చేయి, కలికియ గోబు కాంత కౌగిలించిన చేయి. మరి ఈ కీర్తన ప్రతిదాని అణువణువు వర్ణించి కీర్తన రచించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు. ఆయన ఏం తింటున్నారు, నువ్వు నాకు కృష్ణుడి రూపంలో కనిపిస్తున్నావయ్యా, సంవత్సరంలో 11 నెలలు భోగ శ్రీనివాసమూర్తిని శయన మండపంలో వేయించేస్తే ఈ ధనుర్మాసంలో డిసెంబరు 16వ తేదీ నుంచి జనవరి 14-15 వరకు గోదాదేవి రచించినటువంటి పాసురాలు కృష్ణుడి మీద కాబట్టి కృష్ణుడిని శయన మండపంలోకి వేయించేపు చేసి ఆయన పనుకోబెట్టి కృష్ణుడి కీర్తనలే పాడుతూ ఉంటాము. అక్కడ వేయించేపు చేయకముందు కృష్ణుడికి ఒక బిందె నీళ్లు వేడిగా, చలికాలం కదా పాపం ఆయన తట్టుకోలేరు చన్నీళ్ళు పోస్తే, అందుకని వేడిగా ఒక బిందె నీళ్లు ఆయనకి సమర్పణ చేసి శుద్ధి వస్త్రము చేసిన తర్వాత తిలకధారణ చేసి శయన మండపంలోకి వేయించేపు చేసి ఆయన పనుకోబెడుతూ ఉంటాము ఈ 30 రోజులు. అప్పుడు ముద్దుగారే సోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. ఈ కీర్తన తర్వాత కృష్ణుడి మీదే కొన్ని కీర్తనలు పాడుతూ ఉంటాను. అలాగే శుక్రవారాలు మంగళవారాల్లో తాయారిని పిలుస్తూ ఉంటాడు, అప్పుడు తాయారుల మీద సంకీర్తన గానం చేస్తూ ఉంటాను. ఇలా ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క భావనతో ఉంటుంది. ఈయన ఈ విధంగా సంకీర్తనలు రచించిన వ్యక్తి అన్నమాచార్యుడు. అందుకని ఏకాంత సేవ సమయంలో ఒకరోజు
ముద్దుగారే యశోద కృష్ణుడిని పనుకోబెట్టాను. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ముద్దుగారే యశోద కీర్తన పాడతామని కూర్చున్నాను. రాములు మేడలో తంబూర పట్టుకొని. ముద్దుగారే యశోద మోగిడి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు. అంతే, చరణం గుర్తు రాలేదు, అనుపల్లి గుర్తులే. అదే ఏంటి, రోజు పాడుతూ ఉంటాను, బయట కూడా పాడుతూ ఉంటాను, ఈ కీర్తన ఎందుకు రావట్లేదు, ఎంత ఆలోచించినా రావట్లేదు. అక్కడ అధికారులు తాళపాక స్వామి అన్నారు. సార్ పాడుతున్నాను సార్. వెంటనే ఈటి ముద్దులాడే బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నీళ్ళబాలు పోయరే, వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నీళ్ళబాలు పోయరే. గామిడే పారిదెల్జి గాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి పెట్టి, చీమ కుట్టిన నేతన చేకిడగా నీరు జర వేమరువా పోవువాని వేడు పెట్టరే. ఈటి ముద్దులాడే బాలుడేడవాడు వాణి 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 పట్టి తెచ్చి బొట్ట నీళ్ళ పాలు పోయరే. ఈ కీర్తన పాడేశాను. చివరిగా జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. నందు నింటను చేరి నయము మీరంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ అందముగ వారిన్ల ఆడుచుండంగా మందలకు దొంగ మాముద్దురంగా జో 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 జో. అంగుగా తాళప కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పెని జోల సంగతిగా సకల సంపదల నీవేళ మంగళము తిరుపాట్ల మంగళము తిరుపాట్ల మంగళము తిరుపాట్ల మదన గోపాల జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. చివరిగా ఈ కీర్తన పాడితే లోపల ఉయ్యాల కీర్తన పాడుతూ ఉంటే ఆ ఉయ్యాల ఊగుతూనే ఉంటుందంట. అది నా కీర్తన అయిపోయింది. సరే, మొదటిది చెప్పేస్తా. తరిగొండ వెంగమాంబ వాళ్ళది ముత్యాల హారతి అని ఉంటుంది. చివరిగా ఆ హారతి ఇస్తారు ఏకాంత సేవా సమయంలో. ఈ హారతి తర్వాత ఎవరు వచ్చినా సరే ఇంక ఏ హారతి ఇవ్వరు. చివరి హారతి ముత్యాల హారతి. ఎందుకు ముత్యాల హారతి అంటే, తరిగొండ అంటే నరసింహస్వామి. వెంగమాంబ పేరు మీరు అందరికీ అవగతమే.
వారు చివరిగా ముత్యాల హారతి తట్ట తీసుకొని వచ్చి స్వామికి నేను హారతి ఇస్తాను అనేసి తపనతో హారతి తీసుకొని వచ్చిందంట. దాంట్లో ఒక పెద్ద తట్ట, ఇక్కడ పళ్ళెం అంటారు, నేను 20 సంవత్సరాల క్రితమే తెలుసుకున్న పళ్ళెం అనేసి. దానికి ముందు తట్ట అనేవాడిని నేను. ఆ పెద్ద పళ్ళెంలో నరసింహస్వామిని రూపాన్ని వేసి దాన్ని ముత్యాలతో అలంకరింపు చేసేదన్నమాట. అందుకని ఆ తట్టకి ముత్యాల హారతి అని పేరు వచ్చింది. అది చివరిగా హారతిస్తూ ఉంటారు. ఆ హారతి అయిపోయిన తర్వాత నేను నా తంబూర పట్టుకొని ఆ జైవిజయల దగ్గర పెడితే అప్పుడు గుర్తొచ్చింది, చరణం గుర్తొచ్చింది, ముద్దుగారే యశోద చరణం. ధనుర్మాసం మొదటి రోజు కృష్ణుడిని పనుకోబెట్టారు, నాకు ఇష్టమైన సంకీర్తన నేను పాడదామనుకుంటే భగవంతుడు నన్ను పాడించలేదే, ఏదో అపచారం చేస్తుంటానేమో, ఆ కీర్తన నాకు గుర్తు రాకుండా చేశాడే అనుకొని సుప్రభాత సమయానికి మళ్ళీ తంబూరు ఎత్తుకొని లోపలికి వెళ్ళి కీర్తన పాడిన తర్వాత సుప్రభాత సేవ అయిన తర్వాత లోపలికి వెళ్తే మాకు తీర్థ సెటారి, చందనము, నవనీతము ఇస్తారు. అప్పుడు అడిగిన, ఏంటి స్వామి రాత్రి ఏకాంత సేవా సమయంలో నువ్వు కృష్ణుడి రూపంలో వచ్చి సైన మండపంలో వేయించేపు చేస్తే నేను కృష్ణుడు పడుకున్నాడు అనేసి నీ ముద్దుగారు యశోద పాడాను. తాళపాకం నీకు ఇష్టమని చెప్పి పాడినావే, నాకు మెచ్చిన కీర్తనలు పాడాలి కానీ నీకు నచ్చిన కీర్తనలు పాడితే నేను ఎట్లా ఒప్పుకుంటాను అన్నాడు. అంటే నేనేమనుకున్నాను రా అంటే, ఇంట్లో ఉండేటప్పుడు ఈరోజు ముద్దుగారు యశోద పాడతాను నా స్వామికి అనేసి నేను వచ్చాను. నువ్వు ఇంట్లోనే ముద్దుగారు యశోద అనుకోనే ఇక్కడికి వచ్చి పాడినావు. అది ఆ కీర్తన నీకు వచ్చు, ఆ కీర్తన పాడాలి, నువ్వు పాడిన కీర్తన నేను ఎందుకు వినాలి? అందుకని అది అహం, నాకు నచ్చిన కీర్తనలు పాడాలి కానీ నీకు మెచ్చిన కీర్తనలు ఇక్కడ పాడితే నేను ఒప్పుకోను అన్నాడు భగవంతుడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏకాంత సేవకు వెళ్ళేటప్పుడు ఆలోచించను, అక్కడికి వెళ్తాను, ఏ కీర్తన పాడించుకుంటావో నీ ఇష్టం స్వామి, పాడించుకో అంటాను. మాదిరి భగవంతుడితో సన్నిహితం కావాలి, ప్రియురాలతోనో తల్లిదండ్రులతోనో పిల్లలతోనో కాదు. భగవంతుడి పట్ల భావం ఎటువంటిది అని కీర్తన రూపంలో తెలియపరచాలి. అలా ఉండాలి భగవంతుడితో. అలా ఉంటే అరే మన పక్కింటోడేరా దేవుడు పిలిస్తే పలుకుతాడు అన్న విధంగా ఉంటుంది. ఇంకొక రోజు జో అచ్యుతానంద పాడేశాను, 2 అడుగులు వేశాను, హారతి ఇచ్చిన తర్వాత తాళపాకం అన్నాడు. ఏంటి స్వామి? ఆ కాలంలో అయితే అన్నమయ్య అంటాడు. అదేంటి స్వామి ఇంకా మీరు నిద్రపోలేదా? నాకెక్కడ నిద్ర వస్తుందయ్యా, నువ్వు కీర్తనలు పాడుతూ ఉంటే ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు మా యశోదమ్మ నన్ను ఉయ్యాల పనుకోబెట్టి నేను లేచేదాకా ఆ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది. మా అమ్మ పాట పాడుతూ నిద్రపుచ్చేది, నువ్వు పాట నిలిపేశావు, ఉయ్యాల ఆగిపోయింది. ఇప్పుడు ఉయ్యాల ఊగితేనే నాకు నిద్ర వస్తుంది, ఉయ్యాల ఊగిపోతే నాకు నిద్ర రాదు అంటాడు. స్వామి నేను సుప్రభాత సమయానికి వస్తాను, అప్పుడు కీర్తనలు పాడతాను, అప్పుడు దాకా నిద్రపో. అవునయ్యా వినరు మీరు, నాకు నిద్ర రాలేదయ్యా అంటే సుప్రభాతానికి వచ్చి మళ్ళీ లేపుతానంటావు, నిద్రపోతే కదా నువ్వు మేల్కొలుపు కైంకర్యం చేస్తావు, నాకు నిద్రే రాలేదయ్యా అంటాడు. స్వామి అధికారులు మీకుతో తాళాలు వేసేస్తారు స్వామి, బీగాలు వేసేస్తారు, తలుపులు వేసేస్తారు, మీరు నిద్రపోండి. ఆహా వినరయ్యా, నాకు నిద్ర రాలేదు, పాట పాడవయ్యా, నీ పాట వింటూ ఉంటే ఉయ్యాలు ఊగుతూ ఉంటే నాకు నిద్ర వస్తుంది అంటే పొద్దున్న వచ్చి లేపుతాను, పొద్దున్న సుప్రభాతానికి వచ్చి లేపుతాను అంటావు, ఏం చేయమంటావు అంటాడు. సరే ఎందుకు స్వామి అలా బాధపడుతున్నారు, మీరే చెప్పండి తరుణోపాయం అంటాడు. సరే ఒక పని చెప్తాను చేస్తావు? చెప్పండి స్వామి చేస్తానంటాడు. నాకు 2 భార్యలు ఉన్నారయ్యా, నా మీద కోపంతో ఒకరు ఈస్ట్ ఒకరు వెస్ట్ వెళ్ళిపోయినారయ్యా, నేను పిలిస్తే రారు, పుత్రవాత్సల్యంతో పరిగెత్తొస్తారేమో, నువ్వు పిలిస్తే వస్తారు. అదేంటి స్వామి నీ భార్యల్ని నన్ను పిలవమంటారు? పిలవాలయ్యా, నా మీద కోపం, వాళ్ళు రారు. పుత్రులంటే ఇష్టం, నువ్వంటే చాలా ఇష్టం, సంకీర్తనలో పాడుతూ ఉంటావు కాబట్టి దూరంగా ఉండే లక్ష్మీదేవిని పిలవద్దు, పక్కన ఉన్న పద్మావతి ఉండేది పిలువ, పరిగెత్తుకొని వస్తుంది. స్వామి నేను పిలిస్తే వస్తారయ్యా, పుత్రవాత్సల్యం ఎక్కువ తల్లులకి పిలువ. విచ్చేయవమ్మ వెన్నెలవమ్మ మచ్చిక మరునిడాక మగోని రాక ఆ కీర్తన పాడతామంటే పద్మావతీదేవి, అయ్యో అన్నమయ్యా నువ్వు పిలుస్తున్నావా, అయ్యో ఆకలిగా ఉందా, ఏం కావాలి చెప్పు, నాకు ఇప్పుడే చక్కెర పొంగల్ నివేదన చేస్తారు, దాన్ని తీసుకొని వస్తాను, నీకు తీయగా పెట్టాలని ఉందయ్యా, వచ్చేస్తున్నా, చక్కెర పొంగల్ తీసుకొని వస్తున్నా, అన్నమయ్య వస్తున్నాను ఉండు, ఆయన అన్ని గంగాళాలు నివేదన చేశారు, నీకు ఒక్కరో కూడా పెట్టలేదా, నేను వస్తున్నాను. పరిగెత్తుకొని తిరుమలకు వచ్చేటప్పటికే, అన్నమయ్య నన్ను పిలిచావా, ఇదిగో నీకు చక్కెర పొంగల్ తెచ్చాను,
నాకు ఆల్రెడీ ఆయన పెట్టేశారు, మొత్తం నేను తినేశాను. మరి నన్ను ఎందుకు పిలిచావు? నేను ఎక్కడ పిలిచాను? ఆయన పిలవమన్నాడు కాబట్టి పిలిచాను. ఆయన పిలిచాడు, నాకు ఆయన మీద కోపంగా ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడి నుంచి ఉండను అంటుంది. అంటే రెండో చరణం పాడతాడు, నా స్వామి అంటే ఎటువంటి వారమ్మా, ఏమో అనుకుంటున్నారు మీరు అనేసి. అమ్మవారు ఎక్కడరా పడిపోయిందంటే, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, అమ్మ తల్లి జగజ్జనని లోకపావని, ప్రకృతిలో గగనంలో వీచేటువంటి ఆ చంద్రబింబ కాంతి, దాని చల్లదనానికంటే చాలా వెచ్చనైందమ్మా నీ మనసు అన్నాడంట. అక్కడ పడిపోయిందంట పద్మావతీదేవి. ఎక్కడ పడిపోయింది? వెన్నెల్లో వీచేటువంటి చల్లదనానికంటే చాలా వెచ్చనైందమ్మా నీ మనసు అన్నాడంట. అప్పో ఎంత బాగా పొగుడుతున్నావు అయ్యా నా మనసును నువ్వు అనేసి అక్కడ పడిపోయిందంట. అప్పుడు పరిగెత్తుకొని వచ్చేసిందంట. అటువంటి విధంగా ఉంటుంది అన్నమాచార్య సంకీర్తన. భావాలు వినాలి. అది అప్పటి నుంచి నేను ఏకాంత సేవ సమయంలో తల్లి అంటుందంట, అన్నమయ్య నువ్వు వెళ్ళు, సుప్రభాత సమయానికి నువ్వు వచ్చేదాకా నేను మా స్వామికి నేను ఏకాంత సేవలో నేను ఆయన పాదాలు ఒత్తుతూ ఉయ్యాలు ఊపుతూ ఉంటాను అంటుంట. ఒక్కోసారి నా స్వామి అంటుంది, ఒక్కోసారి మీ స్వామి అని అమ్మవారు పలుకుతూ ఉంటుందన్నమాట. అటువంటి అసలు ఏకాంత సేవ అంటే ఏంటి? చాలా పెద్ద స్టోరీ అది. ఏకాంత సేవ అసలు సుప్రభాతంలో భగవంతుడు ఎలా ఉంటాడు? విశ్వరూప సందర్శన యోగ దర్శనం అంటారు సుప్రభాతాన్ని. అది మాదిరి ఒక్కొక్క సేవలో భగవంతుడు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఆయన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఈ రెండు కళ్ళతోనే భగవంతుని చూస్తూ ఉంటాం ఆయన్ని. ఇప్పుడు నన్ను గుర్తించాలి అని అందుంటారు. ప్రపంచంలో ఒక రాజే ఆయన గుర్తించి ఆయన కొలువులో నన్ను పెట్టుకొని నా గలంలో అన్నమయ్య సంకీర్తనలు గానం చేస్తూ ఉంటే, ప్రపంచంలో రాజు సుప్రభాత సమయంలో వింటున్నాడు, ఏకాంత సేవ సమయంలో వింటూ ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరూ నన్ను గుర్తించాలా? అందుకనేసి మేము కొన్ని దూరంగా ఉంటాం. ఆయన కొలువులో ఉన్నాము, ఆయన చూస్తూ ఉన్నాము, ఆయన బంధాలతో ఉన్నాము, ఆయన ఆప్యాయతతో ఉన్నాము, ఆయన భక్తితో ఉన్నాము. కాబట్టి అందుకని ఇంకోవాడు నన్ను గుర్తించాలని అనుకోను. భగవంతుడి పట్ల భావన ఆయన భలే నేర్పిస్తాడండి. భగవంతుడు గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావు, తల్లిదండ్రుల వద్ద నేర్చుకున్నావు, స్నేహితుల వద్ద ఏం నేర్చుకున్నావు, పుస్తకాలు చూసి ఏం నేర్చుకున్నావు, అధ్యాపకుల దగ్గర కూర్చొని ఏం నేర్చుకున్నావు, ప్రకృతిని చూసి ఏం నేర్చుకున్నావు అంటే భగవంతుడి పట్ల ఏం నేర్చుకుంటావు? ప్రపంచంలోనే ఓర్పు శాంతము సహనం గల దేవదేవుడు ఎవడరా అంటే వెంకటేశ్వర స్వామి శివుడు. వారి గురించి తెలుసుకోవాలి అసలు మనం. వెంకటేశ్వర స్వామి లీలలు ఏంటి? కృష్ణుని లీలలు వింటాము, కానీ అన్నమాచార్య సంకీర్తనలు వినాలి అంటే వెంకటేశ్వర స్వామి లీలలు వింటేనే అన్నమాచార్య సంకీర్తన భావాలు అర్థమవుతూ ఉంటుంది. అది ఇంకొకసారి భగవంతుడు అనుగ్రహం ఉన్నప్పుడు ఇంకోసారి ఏకాంత సేవ అంటే ఏంటి, సుప్రభాతం అంటే ఏంటి, దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి అన్నది మనం తప్పకుండా విందాం, చూద్దాం, నేర్చుకుంటాం. అది మనం చాలామంది దేవుణ్ణి చూస్తాము, ఎక్కడ చూడాలో తెలియదు. ఆయన్ని తిరుమల క్షేత్రంలో ఆ జై విజయుల దగ్గరే మనకు దర్శనాన్ని కల్పిస్తూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అనేసి ఆ వైకుంఠం నుంచి వాణ్ణి తోసుకుంటూ వీణ్ణి దోసుకుంటూ ముందర వాణ్ణి దోసుకుంటూ వెనకాల నెట్టుతూ అక్కడి నుంచి ఆ జై విజయుల దగ్గర చూస్తూ ఉంటాం. అక్కడికి వచ్చేటప్పటికి ఆ శ్రీవారి సేవకులు ఒక్క తోపు తోసేసి ఉంటారు వాళ్ళని. ఆ తోసిన దెబ్బకు వాడు ఎక్కడరా ఉంటాడంటే తీర్థం సెటారి దగ్గర ఉంటాడు. పక్కన ఇద్దరు మామ మత్స్యాలు ఉంటారు. ఒరే మామ దేవుని ఏం చూశాను రా, కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేటప్పుడు తీర్థం సెటారి దగ్గర ఉన్నాను రా, వాళ్ళు తోసేశారు రా నన్ను. అది కాదురా, దేవుణ్ణి నామాలు చూసావా, ముఖారవిందాన్ని చూసావా, ఆభరణాలు చూసావా, హస్తాలను చూసావా, పాదుకులను చూసావా, పుష్పాల అలంకారం చూసావా, నాభిని చూసావా, తిరువడిని చూసావా? ఏం చూసానా మామ నాకు తెలియదురా, కన్ను మూసుకొని కళ్ళు తెరిచావు తీర్థం సెటారి దగ్గర ఉన్నాను రా, భగవంతుని అట్టు చూసానో తెలియదురా, నన్ను దోసేశారా, మళ్ళీ పోతే మళ్ళీ దోసేస్తున్నారా అని. మరి భగవంతుణ్ణి ఎక్కడ చూడాలి? భలే దేవుడు భలే ఉన్నాడు రా. భలే అంటే అర్థం ఏంటి? భలే తాత్పర్యం ఏంటి? భలే అంటే భగవంతుడు అలంకారం భలేగా ఉందా, భగవంతుడి రూపం భలేగా ఉందా, భలే అంటే భగవంతుడి నామం భలేగా ఉందా, భగవంతుడు వేసుకునేటువంటి ఆభరణాలు భలేగా ఉందా, మొత్తానికి కలిపి భగవంతుడే భలేగా ఉన్నాడా? ఆయన రూపం ఏంటి? భలే. మనకు నీడ వస్తూ ఉంటుంది, అరే మనకంటే నీడ భలే ఉందిరా, ఈ ప్రకృతి భలే ఉందిరా. భలే అంటే అర్థం ఏంటి? భలే అంటే ఏంటి అది తెలుసుకోవాలి. భలే భగవంతుడు చాలా బాగా దర్శనమిచ్చాడు. ఒక లడ్డెత్తుకొంబై ఎవరికైనా భక్తులకి ఇచ్చాడనుకో, దేవుని చాలా బాగా చూశాడు రా, భలే ఉన్నాడు రా, అలంకార రూపంతో ఉంటాడు. దేవుని ఎక్కడ చూసి అది మటుకో అడగద్దరా,
దేవుని ఎక్కడ చూసావు అడగొద్దు. దేవుడి మటుకు బాగున్నాడు, అలంకారం బాగుంది అంటాడు. మరి దేవుణ్ణి ఎక్కడ చూడాలి? ఆయన అనుగ్రహం మనకు కావాలి అంటే ఎక్కడ చూస్తే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది? తిరువడా, నాభా, ముఖారవిందమా, నామమా, కిరీటమా? భగవంతుని ఏ రూపంలో ఎక్కడ చూడాలి? అసలు అర్చన అంటే ఏంటి? అర్చన ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? ప్రతిదాన్ని వర్ణించినాడు అన్నమాట. ఈ అవకాశం శంకర మఠం అధ్యక్షులు వారు, ప్రెసిడెంట్ వారు, సెక్రటరీ, మేనేజరు, పరివారు వాళ్ళందరూ ఈరోజు ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి శంకర పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు వైకుంఠ క్షేత్ర దర్శనం చేసుకున్నాను. అలాగే ఈరోజు గురువులు శంకరాచార్యుని వారిని దర్శనం చేసుకున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం కూడా నాకు కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అన్నమాచార్య ఆశీస్సులు, గురుదేవుల ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపాకటాక్షాలు ఎప్పుడు ఎల్లవేళలా ఈ విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి స్వామివారి అనుగ్రహం ఉండాలని మనం ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు స్మరణ చేసుకుంటాం. ఎందుకురా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎవరినో తిడుతూ ఉంటాం, ఎవరినో కొడుతూ ఉంటాము, మన మనసులు బాగుండదు, మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసును పిలవాలి. మనం ఎలా పిలవాలి? నమో వెంకటేశాన్ని ఒకసారి పిలిస్తే వాడు ఎక్కడో దూరంగా ఉంటాడు. మనసు రే నేను పిలుస్తున్నాను రా అంటే మనసును కాదు, వెంకటేశ్వర స్వామిని పిలిస్తే ఆయన అక్కడి నుంచి చూస్తాడు. వీడు తిడతాడనమాట ఎవరిని? మనసుని. రే నన్ను పిలుస్తున్నాడు, నువ్వు పోరా 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 అంటాడనమాట. రెండోసారి పిలుస్తున్నాడు అనుకో, మనసుకు చెప్తాడు పో అనేసి. అంటే 11 సార్లు నేను ప్రదక్షిణ చేసుకునే దాని విశేషత చెప్పాను. మరి 11 సార్లు నమో వెంకటేశాన్ని ఎందుకు పలకాలి? దానికి ఒక చరిత్ర ఉంది, ఒక కథ ఉంది అనమాట. అందుకని మనం తిట్టినా, ఎవరిని కొట్టినా, వేం అంటే పాపములు, కట అంటే దహించువాడా. ఆ నమో వెంకటేశాయ అని 11 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పనుకోబోయే ముందు నమో వెంకటేశం 11 సార్లు స్మరణ చేసుకుంటే ఉదయం నుంచి రాత్రి వరకు తెలిసి తెలియకుండా తప్పప్పులు, దోషాలు నివృత్తి అవుతుందని స్వామినామ స్మరణ చేస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, నమో ఓం నమో వెంకటేశాయ చెప్పండి 11 సార్లు. ఓం నమో వెంకటేశాయ. మనకు గోవింద అంటాం, వెంకటేశ, శ్రీనివాస, మరి గోవింద గోవింద అంటారు. మరి గోవింద అంటే అర్థం ఏంటి? వెంకటేశ అంటే అర్థం ఏంటి? శ్రీనివాస అంటే అర్థం ఏంటి? ఎందుకు గోవింద గోవింద అని పెట్టుకున్నారు? మరి శ్రీనివాస అంటే ఏంటి? ఏం శ్రీనివాస అని పలకూడదా? వెంకటేశ శ్రీనివాస బాగలేదు కదా శ్రీనివాస అంటే. గోవిందనే బాగుంది కదా, మనకి అలవాటైపోయింది. మరి వెంకటేశ వెంకటేశ అని అరచు కదా, మరి గోవిందని ఎందుకు అంటున్నాము? తెలుసుకోవాలి. శ్రీనివాస అంటేమి, గోవింద అంటేమి, వెంకటేశ అంటేమి. కొంతమంది నారాయణ అని పిలుస్తుంటారు. నేను 4వ క్లాస్లో నారాయణ మంత్రం నేర్చుకున్నాను. ఈ రోజు దాకా వెంకటేశ అని పిలవను. నేను మీకు చెప్పేటప్పుడే పిలుస్తా వెంకటేశ అని, కానీ నేను ఎప్పుడు నారాయణ 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 వేల సార్లు కాదు, లక్షల సార్లు పోతూ ఉంటుంది ఈ శరీరంలో నారాయణ మంత్రం. నాకు తింటున్నా, పాలు తాగుతున్నా, ఇంట్లో కాఫీ తాగుతున్నా, మీతో మాట్లాడుతున్నా, మా ఆవిడతో మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, దేవుని చూస్తున్నా, ఏదో ఒక పని చేస్తున్నా సరే నారాయణ మంత్రం పోతూనే ఉంటుంది. మరి నారాయణ అంటే అర్థం ఏంటి? నామానికి ఒక్కొక్క నామానికి 1088 నామాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క చరిత్ర ఉంది, ఒక విశిష్టత ఉందన్నమాట. ఏదో పిలిచేస్తున్నాం, ఈ పేరుతో పిలిస్తే పలికేస్తున్నాడు భగవంతుడు అంటే, మరి ఈ పేరుతో పిలిస్తే వస్తాడా, ఆ పేరుతో పిలిస్తే వస్తాడా, ఈ పేరుతో పిలిస్తే వస్తాడా అన్న విధానికి చరిత్ర కూడా ఉంటుంది. అది ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా అచ్యుతరామయ్యకి, మా ప్రెసిడెంట్ గారికి స్వామివారి అనుగ్రహ ప్రసాదాలు. ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః.
చాలా సంతోషం స్వామివారు. ఇంతటి పవిత్రమైన రోజున వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఎంతో శ్రమ తీసుకొని 3 రోజుల నుంచి మీకు నిద్ర లేకపోయినా రాత్రి 12 గంటలకు ఏకాంత సేవలో పాల్గొని అక్కడ నుండి 5 గంటలకు మీరు కాలకృత్యాలన్నీ తీర్చుకొని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడ విమానం లేట్ అయితే 2 గంటలు ఆ విమానాశ్రయంలో వేచి ఉండి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి హైదరాబాదులో 1 గంట సమయం విమానం కోసం వేచి ఉండి మా మీద అవాజ్యమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు చూపించారు. ఈరోజు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున మీరు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టడం మా అందరికీ ఎంతో సుకృతం. ఇదే ప్రాంతంలో శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు సుమారు 96 రోజులు నడయాడారు. ఆ పవిత్ర మూర్తి యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆశీస్సులు ఈ శంకర మఠానికి లభించాలని, మేము మరింత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలని, ఈ శంకర మఠాన్ని త్వరలో ఒక బృహత్తరమైనటువంటి ఆలయంగా మార్చేటువంటి అవకాశం మాకు కలగాలని మీరు దీవించాల్సిందిగా మా శంకరమఠం కార్యనిర్వాహక వర్గం తరపున కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాడు మాతో పాటు సహకరించినటువంటి శ్రీ గీతా ప్రచార సమితి వారి ఉపాధ్యక్షులు శ్రీ పిల్లా జగన్మోహన్ రావు గారిని వేదిక వద్దకు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ముందుగా శ్రీ స్వామివారి పాదపద్మములకు మన అందరి తరపున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య అనుగ్రహంతో ఏమి చెప్పగలం, ఈరోజు ఏం మాట్లాడగలం, ఏమిటి మన ఆనందం, ఈ జీవితం మనం పరమార్థం చెందింది. అందరూ తిరుపతికి రైల్లో ఫ్లైట్లో వెళ్ళి వేల ఖర్చు పెట్టుకుంటే స్వామి మనకి ఇక్కడ దిగి వచ్చారు. ఏం కావాలి మనకి ఇంతకన్నా? ఈ దివ్యమైన రోజు గీత ఉద్భవించిన సుదినం 2 కూడా ఇదే రోజు కలగడం, ఆ విధంగా ఈ శంకర మఠంలో మేము రావటం, స్వామివారి దర్శనం చేసుకొని ఆ అన్నమయ్య ఆ వెంకటేశ్వరుడు స్వయంగా ఇక్కడ విచ్చేసి మనల్ని ఆశీర్వదించారని భావిస్తూ ఈ శంకర మఠంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతించి, ఎందుకంటే మా గీతా ప్రచార సమితి తరపున సహస్ర దీపాలంకరణ సేవ చెయ్యాలి, 10 మందికి భగవద్గీత తెలియాలి, అందరూ భగవద్గీత నేర్చుకోవాలి, పారాయణ చేయాలి, ఆచరించాలి, తరించాలి. ఆ కృష్ణ భగవానుడు మన మీద దయతో ప్రసాదించిన ఆ దివ్య భగవద్గీతను అందరూ పారాయణ చేయాలని వేడుకుంటూ, స్వామివారు ఎంతో శ్రమ తీసుకొని మా కోసం మన కోసం దిగి వచ్చారు. నిజంగా దివి నుండి భూకి దిగి వచ్చి మనల్ని అనుగ్రహించిన స్వామివారికి అందరి తరపున ధన్యవాదాలు చేస్తూ, అలాగే మన శంకర మఠం అధ్యక్షులు వారు సార్ రవిరాజ్ గారు, డాక్టర్ రవిరాజ్ గారి కూడా పాదపద్మములు నమస్కరిస్తూ మాకు కూడా ఈ గీతా ప్రచార సమితి తరపున కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద, వడ్డీ కోతలవాడ వెంకటరమణ గోవింద గోవింద, తిరుమల తిరుపతి శ్రీ వెంకటరమణ గోవింద గోవింద. తిరుపతి స్వామి మన దగ్గర ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడతాం. హరి ఓం. తిరుమల నుంచి స్వామివారి అభిషేక తీర్థము, అదేవిధంగా పాదాల దగ్గర ఉండేటువంటి కంకణాలు, కళ్యాణోత్సవ ప్రసాదము, వడలు, లడ్డు. తర్వాత శుక్రవారము నిన్న స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తాయార్లకి పసుపు అద్దుతారు, ఆ పసుపు తీసుకొని వచ్చాను. అదేవిధంగా స్వామికి తులసి అంటే చాలా ప్రీతికరం, తులసితో అర్చన జరుగుతూ ఉంటుంది. ఆ తులసి కూడా తీసుకొని వచ్చాను. మన ప్రెసిడెంట్ గారికి అందచేస్తాను, వారు మీకు అందరికీ సమర్పణ చేస్తారు.
అయ్యా మీరు కూడా ఓపిక ఉంటే పైన ఎక్కగలరా? రేపు ఉదయము కంచికామకోటి పీఠాది ఈ మఠం నుంచి నగర సంకీర్తన ఉంటుంది. భక్తులందరూ పాల్గొని 1 కిలోమీటర్ దగ్గర వరకే అంట శ్రమ అనుకోకుండా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ భక్తులందరూ నామ సంకీర్తన చేసుకుంటూ ఈ మఠం నుంచి ఒక ఆలయం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ మఠానికి వచ్చేస్తాం. ప్రతి ఒక్క భక్తులందరూ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి అనుగ్రహ ప్రసాదం పొందుతాం. నమో వెంకటేశాయ. Govinda
డ్యాన్స్ చేస్తారు. माता के माता के ओम नमो भगवती वासुदेवाय ओम नमो देवाय ओम नमो भगवती वासुदेवाय राम लक्ष्मण स्वामी के जय श्री राम 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 श्री भगवान की श्री भगवान की श्री गीता माता को श्री गीता माता को श्री गीता माता को श्री गीता प्रचार समिति की मुरली गोपाल भजो कृष्ण भजो कृष्ण भजो कृष्ण भजो कृष्ण भजो मुरली गोपाल भजो कृष्ण भजो मुरली कृष्ण भजो कृष्ण भजो मुरली गोपाल भजो कृष्ण भजो मुरली गोपाल भजो मुरली भजो श्याम गोपाल भजो मुरली गोपाल भजो गिरिधारी श्याम राधे गोविंद भजो गिरिधारी श्याम भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो गिरिधारी श्याम भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुचारी श्याम गोविंद भजो मधुवन संचारी श्याम गोविंद कृष्ण भजो मुरली गोपाल भजो कृष्ण भजो मुरली कृष्ण भजो मुरली गोपाल भजो कृष्ण भजो मुरली गोपाल श्याम गोपाल भजो मुरली गोपाल भजो श्याम गोपाल भजो मुरली गोपाल भजो श्याम गोपाल भजो मुरली गोपाल गिरिधारी श्याम भजो राधे गिरिधारी श्याम भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो गिरिधारी राधे गोविंद भजो राधे गोविंद भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो गिरिधारी श्याम भजो राधे गोविंद भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोपाल भजो मधुवन संचारी श्याम गोविंद भजो कृष्ण भजो कृष्ण भजो ఫోన్
కృష్ణం వందే జగద్గురు అలివేలు చుట్టివి కృష్ణయ్య మాయిల వేలు నీవే తండ్రయ్య ఆరుతోని మమ్మేలు చుట్టినయ్య నల్లని వాడ చల్లని వాడుతుల బాల శ్రీకృష్ణయ్య మంగళహారతి గురవయ్య కృష్ణం వందే జగద్గురు అలివేలు కుంటివి కన్నయ్య భక్త ప్రహ్లాదుని బాధలు తీర్చితివి భక్త కుచేరుని భక్తితో బ్రోచితివి భక్త వత్సల కృష్ణం వందే జగద్గురు అలివేలు కుంటివి రామయ్య నాలుగు Govinda, 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 Govinda.
विश्वकर्मणः समवर्तताति Thank you.
ओम नमो भगवते वासुदेवाय। 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 ओम नमो